విశాఖ కేజీహెచ్లో అగ్ని ప్రమాదం జరిగింది. కార్డియాలజీ విభాగం ఫస్ట్ ఫ్లోర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగిందని ఇక్కడ ఫైర్ సిబ్బంది అక్కడ అధికారులంతా చెప్తున్నారు. కానీ మనం ఒకసారి కనుక దీన్ని పరిశీలించి చూస్తే ఇక్కడ కంప్యూటర్ అండ్ రికార్డ్ రూమ్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి మొత్తం అంతా ఎలా మారిపోయిందో, పొగతో మొత్తం మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో ఎలా బ్లాక్గా మారిపోయిందో, పొగలు ఏ స్థాయిలో విస్తరించాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది అవుట్ సైడ్, ఇది అంటే ప్రమాదం జరిగినటువంటి రికార్డ్ రూమ్ కంప్యూటర్ రూమ్లో కాదు. మనం ఒకసారి కనుక లోపల చూస్తే ఇది ప్రస్తుతం ఇక్కడ ఫైర్ సిబ్బందితో పాటుగా ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది మొత్తం దీన్నంతా కూడా పరిశీలన చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఈ ఫైర్ యాక్సిడెంట్ అంటే షార్ట్ సర్క్యూట్ జరగడానికి గల ఆ ప్లేస్ ఇక్కడ గుర్తించడం, ఇక్కడికి వచ్చినటువంటి ఫైర్ సిబ్బంది మొత్తం మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. వెంటనే ఒక్క రూమ్తోనే ఇది పరిమితం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తున్నాం కదా, ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మాస్క్ ధరించి లోపలికి వెళ్ళకపోతే లోపలికి కూడా ప్రవేశించే అవకాశం అయితే ఉండేది కాదు. దీంతో మొత్తం ఫైర్ సిబ్బంది హుటాహుటిన లోపలికి రావడం, లోపలికి వచ్చిన తర్వాత గ్లాస్ బ్రేక్ చేసి వీళ్ళు ఈ మంటల్ని అదుపు చేసినటువంటిది అయితే ఉంది. మంటలు ఈ ఒక్క రూములకి, అదేవిధంగా పొగ 1-2 రూములకి అయితే వ్యాపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా మంటలు ఎక్కడా వ్యాపించకుండా ఉండేలాగా ప్రస్తుతం అయితే ఈ ఫైర్ సిబ్బంది అయితే పనిచేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వరప్రసాద్ గారు ఉన్నారు. ఈ సార్ అసలు ఎలా జరిగింది, మీరు వచ్చేసరికి పొజిషన్ ఏంటి? సో యాక్చువల్గా మాకు 9:45 కాల్ వచ్చిందండి. కాల్ వచ్చిన ఇమీడియట్గా మా వెహికల్ టర్న్అవుట్ అయిపోయింది. టర్న్అవుట్ అయిపోయి ఇక్కడికి వచ్చి చూసే పరిస్థితుల్లో ఏమైందంటే మొత్తం హ్యూజ్ మొత్తం బ్లాక్ స్మోక్తోని మొత్తం రూమ్స్ అన్నీ నిండిపోయి ఉన్నాయి. హాస్పిటల్ సిబ్బంది లోపలికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. ఇమీడియట్గా మా వాళ్ళు బిఎస్ఎట్ వేసుకొని లోపలికి వచ్చి ఈ సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడ ఫైర్ స్టార్ట్ అయిందన్న ప్లేస్ని కనిపెట్టడం జరిగింది. ప్యారలల్గా ఆ విండో బ్రేక్ చేసి మనం ఫైర్ని ఒక 10 to 15 మినిట్స్లో క్లోజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించిన ఫైర్ సేఫ్టీ ఉన్నా కదా, ఏమైనా పనిచేసినాయి ఏమన్నా చూడాలి సార్ ఒకసారి. అంటే మీరు వచ్చేసరికి అవి ఆన్ అవ్వడం కానీ, సహజంగా ఇక్కడ చాలా ఫైర్ ఎక్విప్మెంట్ ఉంది కదా, వాటర్ రావడం కానీ అట్లాంటిది ఏమైనా గమనించారా? అది జరగలేదు. అది చూడాలి ఒకసారి. అసలు అది జరగలేదు. సో వచ్చేసరికి అసలు పొజిషన్ ఏంటి? లోపలికి రావడానికి ఇబ్బంది అన్నారు కదా, లోపలికి వచ్చిన తర్వాత ఏమైనా మంటలు చెలరేగుతున్నాయి ఆ టైంలో? ఎవరు వచ్చే పరిస్థితిలో లేరు. సో మనం బ్రీతింగ్ ఆపరేటర్ సెట్స్ ఉండడం వల్ల లోపలికి వచ్చాం. ఇమీడియట్గా మనం ఫైర్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కనిపెట్టేసి ఆ విండో బ్రేక్ చేసి మనం హోస్తో ఫైర్ ఫైటింగ్ చేసి ఈ వెంటనే క్లోజ్ చేయడం 10 to 15 మినిట్స్లో క్లోజ్ చేయడం జరిగింది. దీనికి ఈ రూమ్ ఒక్కరికి కన్ఫర్మ్ చేయడం జరిగింది అన్నమాట, ఇంకా ఎక్స్టెన్షన్ అవ్వకుండా. అంటే మనం చూడొచ్చు ప్రస్తుతం ప్రమాదం జరిగినటువంటి ప్లేస్కి సంబంధించి కూడా మొత్తం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, అదే ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీన్ని పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ని గమనించిన మొత్తం వైర్లన్నీ కూడా ఒకటొకటిగా కాలిపోవడం, ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నీ అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మంటలు ఆ చెలరేగి రూమ్ మొత్తం ఆవహించాయి. అయితే ఈ రూమ్ నుంచి మరొక రూమ్లోకి రాకుండా అధికార యంత్రాంగం, ముఖ్యంగా చూస్తే ఫైర్ సిబ్బంది దీన్ని అయితే నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అద్దాలను ఒక్కసారిగా పగలగొట్టినటువంటి నేపథ్యంలో, ఎందుకంటే మొత్తం అంతా ఏసీ ఉన్నటువంటి నేపథ్యంలో రికార్డ్ రూమ్, కంప్యూటర్స్ రూమ్ కాబట్టి ఈ మొత్తం ఇదంతా కూడా క్లోజ్ చేసేసి ఉంటుంది అద్దాలతో. వీటిని అద్దాలన్నింటినీ కూడా ఫైర్ సిబ్బంది బ్లాక్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ముఖ్యంగా అప్పుడు పొగంతా బయటకు వెళ్ళిన తర్వాత మంటలను అయితే వీళ్ళు కంట్రోల్ చేయగలిగారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ విజువల్ కూడా చూస్తే ఏసీ అంటే షార్ట్ సర్క్యూట్ ఏసీ నుంచి అయిందా, సిస్టమ్స్ అయిందా, లేకపోతే ఈ బోర్డుకి సంబంధించినటువంటి స్విచ్ బోర్డుల్లో దీని నుంచి అయింది అనేది ఇప్పటి వరకు గుర్తించలేదు. అయితే ఇప్పుడు అంటే ఫైర్ సిబ్బందితో పాటుగా ఎలక్ట్రికల్ టీం కూడా వచ్చి దీన్ని అసలు ఏం జరిగింది అనేది పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం టోటల్ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ కనుక ఒకసారి కనుక మనం చూస్తే ఇక్కడ కీబోర్డ్స్ కానీ, సిస్టమ్కి సంబంధించినటువంటి, అదేవిధంగా ఈ మానిటరు మొత్తం సిస్టమ్ సిపియూలు మొత్తం అన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ వస్తువులు ప్రతిదీ అగ్నికి ఆహుతి అయిపోయింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక విధమైనటువంటి భయాందోళనకి గురయ్యారు. అయితే పేషెంట్స్ కూడా, ఎందుకంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎవరిని హడావుడి
హడావుడి చేయకుండా వాళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా బయటికి తీసుకెళ్ళాలి. సహాయ చర్యలో భాగంగా కొంతమంది స్థానికులతో పాటు వీళ్ళందరూ వాటన్నింటిని కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి వేరే బ్లాక్కి వీళ్ళంతా కూడా షిఫ్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వైర్లు కానీ ఆ కేబుల్ కానీ మనం ఒకసారి చూడొచ్చు. ఉన్నటువంటి ఓల్డ్ ఎక్విప్మెంట్ అంతా కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వాటిని కనుక చూస్తే అంటే ప్రమాదం సంభవించినటువంటి సమయంలో షార్ట్ సర్క్యూట్ 9:45కి వచ్చిందంటే ఇంచుమించుగా దానికంటే ఒక 15-20 నిమిషాలకు ముందే జరుగుంటుంది. అప్పటికి ఈ 24 అవర్స్ డ్యూటీలో ఉంటారు కాబట్టి అది జాబ్ అనేది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతున్నటువంటి జాబ్లో భాగంగానే ఈ మొత్తం అంతా కూడా తగలబడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఒక విధంగా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే ప్రాణ నష్టం కనుక జరుగుంటే ఎంతో తీవ్రతరం ఉండేది. ముఖ్యంగా చూస్తే విశాఖ కేజీహెచ్లో తరచూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. ఈ ప్రమాదాలకు సంబంధించి కూడా కమిటీలు వస్తున్నారు, కమిటీలు వేస్తున్నారు. కానీ ఈ ప్రమాదాల నియంత్రణ అయితే ప్రస్తుతం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతం మనతో డాక్టర్ బంగారయ్య గారు ఉన్నారు. సార్, అసలు ఈ ప్రమాదం ఎలా సంభవించింది, అసలు ఆ పొజిషన్ ఏంటి, పేషెంట్స్కి ఎవరికైనా ఏమైనా అయిందా? అంటే ఈరోజు ఉదయం 9:30 ప్రాంతంలో కార్డియాలజీ విభాగం అండి. ఇది కార్డియాలజీ విభాగంలో ఆరోగ్యశ్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ రూమ్ ఉంటుంది అనమాట. ఇందులో పనిచేస్తూ ఉంటారు. 10 నుంచి సాయంత్రం 5-6 వరకు పనిచేస్తుంటారు. సడన్గా 9:30కి ఈ రూమ్ నుంచి స్మోక్ అనేది విపరీతంగా రావడం మొదలైంది. సో పబ్లిక్ కొంతమంది చూసి మా స్టాఫ్ కూడా చూసి మాకు ఇన్ఫార్మ్ చేశారు. సో మేము వెంటనే వచ్చి చూసేటప్పటికి ఇది ఏదో ఇక్కడ ఎవరు స్టాఫ్ ఎవరు వర్క్ చేయట్లేదు, ఎవరు లేరు. సో దాంతో మేమేంటంటే ఇది ఏదో జరుగుతుందని మా స్టాఫ్ని తీసుకొని ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకుని ఇక్కడ లోన్కి చేసిన తర్వాత కొద్ది స్మోక్ ఆగింది. అయినా మా కంట్రోల్ అదుపు తప్పుంది అనిపించి వెంటనే ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫోన్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ వచ్చి మా అంతా ఒక 15 minutes to 20 minutesలో ఇదంతా కంట్రోల్. ఎక్కడ ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేశారు, అసలు ఎక్కడి నుంచి వచ్చి ఏమన్నా గుర్తించారు? ఈ కంప్యూటర్స్ ల్యాప్టాప్ ప్లగ్లో పెట్టిందంటే ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయిందని మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. అది సో పేషెంట్లకి అయితే అందరినీ వేరే ప్లేస్లకి మార్చాం కాబట్టి సాధారణంగా కార్డియాలజీ డిపార్ట్మెంట్ అంటే అందరూ సర్జరీస్ జరిగిన వాళ్ళు ఉంటారు, ఇతర ఇబ్బందులతో వచ్చి ఉంటారు. కానీ అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి పొగ మొత్తం అంతా కూడా కమ్మేస్తుంది, ఊపిరి అన్నటువంటి పొజిషన్ కూడా. సో అట్లాంటి వాళ్ళందరి పరిస్థితి ఏంటి సార్, అసలు వాళ్ళకి సంబంధించి ఏంటి అంటే ఇక్కడ ఏమైందంటే రూమ్ అనేది ఇక్కడ గేట్ ఇది వేసేస్తుంది, డోర్ వేసేస్తుంది. సో ఇటు సైడ్ నుంచి వెళ్ళడానికి అవకాశం, ఇది ఒకే రూమ్, ఎంట్రన్స్ అవుట్ సైడ్. సో దీంతో ఏమైందంటే మాకు ప్రమాదం ఏమైనా జరుగుతుందని తెలిస్తే వార్డులో ఉన్న స్టాఫ్ నర్సులకు చెప్పి పేషెంట్లందరినీ వేరే పైన వార్డు కొంతమంది వేరే వార్డుకి డిపార్ట్మెంట్లో కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. దాంతో ఎటువంటి ప్రాణహాని కానీ ఎటువంటి ఫర్దర్ పేషెంట్కి ఇన్కన్వీనియన్స్ కూడా జరగకుండా చూసుకున్నాం. అంటే ఓవరాల్గా చూస్తే అగ్ని ప్రమాదం అయితే ప్రస్తుతం సంభవించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ పేషెంట్స్కి ఎవరికి ఎట్లాంటి ప్రమాదం జరగకపోయినా ఇక్కడ ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులు అంటే పేషెంట్స్ అదేవిధంగా వైద్యులు గుర్తించిన తర్వాత ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 15 నిమిషాల లోపు దీన్ని క్లియర్ చేసిన పెను ప్రమాదం అయితే ఒక విధంగా తప్పిందని చెప్పొచ్చు. మంటలు అనేవి వ్యాపించకుండా కంట్రోల్ చేసి దీన్ని అయితే ప్రస్తుతానికి నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ తరచూ ఏదో ఒక ప్రమాదం కేజీహెచ్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికర వాతావరణం మేనేజ్మెంట్ వైపు కూడా ఉంటుంది. మరి దీని మీద కొంత పర్యవేక్షణ చేయాల్సినటువంటి బాధ్యత కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.